భయం కలిగిందంట. సంఘానికి అంతకి భయం కలిగి వారు అప్పటి నుంచి దేవుల్లో ఇంకా భయం కలిగి దేవుల్లో ప్రతి విషయంలో దేవునికి విధేయత కలిగి దేవునికి మాదిరిగా దేవుని భయభక్తుల్లో వారు జీవించినారు. హల్లెలూయా. 9:31 అపోస్తులు 9:31 యాక్ట్స్ 9:31 అదే అధ్యాయం అదే పుస్తకం 9:31. సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలియుండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుండెను. హల్లెలూయా. అంటే మనం విస్తరించాలంటే, మనం అభివృద్ధి పొందాలంటే ఏం కావాలంటే దేవునందు భయభక్తులు, భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుండెను. హల్లెలూయా. అంటే మనం విస్తరించాలంటే దేవుని భయభక్తులు, దేవుని జ్ఞానమును ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనం విస్తరిస్తామట. హల్లెలూయా. మనం విస్తరించాలంటే ఏం చేయాలి? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఈ నెలలో విస్తరించి ఆశీర్వాదకరంగా ఒక సాక్షులుగా మనం నిలబెడతాడు. హల్లెలూయా. రోమీలు 3:18 రోమన్స్ చాప్టర్ 3:18 రోమన్స్ యాక్ట్స్ తర్వాత రోమన్స్ 3:18 రోమీలు 3:18 వారి కళ్ళ ఎదుట దేవుని భయం లేదు, లోకము దేవుని శిక్షణ. అంటే కొంతమందికి ఇక్కడ భయము లేదంటాడు, దేవుని భయం లేదు. అంటే చాలా మందికి దేవుని భయభక్తి లేదంట. వారు ధర్మశాస్త్రకు లోనై, వారు శిక్షకు లోనై ఉంటారు. ఎందుకంటే వారికి దేవుని భయభక్తులు లేవు అని. చాలామంది దేవుని భయభక్తులు లేని వారు అనేకమైన ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఏ విధంగా ఎందుకు వచ్చింది అని చాలామంది బాధపడుతుంటారు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట నీవు లేవు అంటున్నాడు. నీవు దేవుని యందు భయభక్తులుగా కలిగి ఉన్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు మంచి ఆశీర్వాదాలను, దేవుడి జ్ఞానము నీకు వస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు